ప్రపంచ దేశాలను ఎలా నాశనం చేయాలి, ఏ దేశంలో ఏ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఎందుకు కూల్చాలి, ఎవరిని డీఫ్రేమ్ చేయాలి, ఎవరిని హీరోలుగా చిత్రీకరించాలి, ఇట్లాంటి దిక్కుమాలినటువంటి కన్సల్టెన్సీ పనిచేసి పెట్టి అమెరికా డబ్బులతో అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ఏడ్ డబ్బులు తీసుకెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులకి, కొన్ని మీడియా సంస్థలకి, కొన్ని వెబ్సైట్లకి డబ్బులు ఇచ్చి వాటి ద్వారా ఒక ఎకోసిస్టమ్ని తయారు చేసి ఆ ఎకోసిస్టమ్ ద్వారా కథ నడిపినటువంటి సోరోస్ అనేటటువంటి వాడు ఈ సేవలు అందించినందుకే తీసుకున్నాడా, లేకపోతే విడిగా వాడికి అధికారం ఉందని తీసుకున్నాడో తెలియదు. కానీ యుఎస్ఎయిడ్ సంస్థ నుంచి సోరోస్కి కూడా ఫండింగ్ వెళ్ళింది. ₹1 కాదు, ₹2 కాదు, $260 మిలియన్, $260 మిలియన్ యుఎస్ఎయిడ్ నుంచి వాడికి వెళ్ళింది అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. అమెరికన్ జస్టిస్ సిస్టమ్ను కూడా ఆ డబ్బులతోనే వీడు మేనేజ్ చేశాడు, ట్రంప్ని దెబ్బ కొట్టడం కోసం బైడెన్ ఈ తరహా వినియోగించాడు అన్నటువంటి ప్రస్తుత చర్చ.